అనిల్ మృతి వెనుక భూ వివాదాలు ఉన్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కడపకు చెందిన ఒక ఎమ్మెల్యే కుటుంబంతో అనిల్ కు భూ పంచాయతీ ఉంది. ఎమ్మెల్యే కుటుంబంతో అనిల్ కి ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో మరికొందరితోనూ అనిల్ కు కొన్ని గొడవలున్నాయి. అనిల్ వాడుతున్న బెంజ్ కారు ఎవరిది అనే దానిపై ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ యజమానులతో భూ వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. నానక్రామ్గూడలోని 6 గుంటల స్థలం విషయంలో అనిల్ కు ఒక గొడవ ఉంది. అలానే అనిల్ ఎడమ చేతిపై రాసున్న ఫోన్ నంబర్ పైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరి అనిల్ మర్డర్ కేసులో పోలీసుల దర్యాప్తు ఎలా సాగుతుందో మా ప్రతినిధి శివకుమార్ అడిగి తెలుసుకుందాం. శివకుమార్, శివతేజ, ప్రస్తుతం ఆ కారు అనిల్ మృతి చెందిన సమయంలో అతను వాడిన కారు ఎవరిదని తెలుస్తోంది? అతని చేతిపై ఉన్న ఫోన్ నంబర్ ఎవరిది? అతని హత్యకు గల కారణాలపై ఏ యాంగిల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు? సో అనిల్ మృతి చెందిన కారు అయితే అనిల్ కాదు, దాదాపు 5 నెలలు అవుతుంది. 5 నెలల నుంచి కూడా ఆ కారు అనిల్ వద్ద ఉంటుంది. అది వెంకట్ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి పైన రిజిస్ట్రేషన్ అయింది. ఇప్పుడు ఆ కారు ఎవరిది అన్న కోణంలో పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. అయితే నిన్న రాత్రి ప్రమాదం జరిగింది. ఏదైతే అతను గాంధీ భవన్లో బ్లాక్ కమిటీ మీటింగ్ హాజరై తన ఇంటికి వెళ్తున్న క్రమంలో అక్కడ మార్గమధ్యంలో ఒక 2 కార్లు ఈయనను అడ్డుకోవడం జరిగింది. ముందో కారు వచ్చింది, తర్వాత వెనకాల నుంచి ఒక కారు వచ్చింది. సో ఆ కారును అనిల్ ప్రయాణిస్తున్నటువంటి కారును మధ్యలో బ్లాక్ చేయడం జరిగింది. బ్లాక్ చేసిన తర్వాత దాడి చేయడం జరిగింది. దాదాపు 4 బుల్లెట్లతో అతనిపై దాడి చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ 4 బుల్లెట్లు కూడా ఆయన శరీరంలోనే ఉన్నాయి. ఇప్పుడే ఎక్స్రే రిపోర్ట్ కూడా వచ్చింది. అయితే బంధువులంతా కూడా అనిల్ సంబంధించిన బంధువులు, గ్రామస్తులంతా కూడా హాస్టల్లో దొరుకుతారు. వారంతా కూడా ఉదయం నుంచి ఇక్కడే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఫోరెన్సిక్ అధికారులు రావాల్సింది. ఫోరెన్సిక్ అధికారులు వచ్చిన తర్వాత అనిల్ మృతదేహం పోస్ట్ మార్టం పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత అనిల్ కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మొత్తంగా మార్చిడి దగ్గర పరిస్థితి ఈ విధంగా ఉంది. మరోవైపు ఇటీవల కాలంలో అనిల్ రియల్ ఎస్టేట్ వ్యాపారం దిగినట్టు తెలుస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి కడప జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేతో అతనికి గొడవ ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు ఇది చాలా 5 నెలలు కూడా ఆ విధంగానే గొడవ తెలుస్తుంది. అతని కోటకల వరకు తీసుకొచ్చారు. ఆ కారు కూడా వాళ్ళకి సంబంధించిన అన్నట్టు పోలీసులు ఒక అంచనా వేస్తున్నారు. ఇట్లాంటి వార్తలు అయితే వస్తున్నాయి. మరోవైపు హైదరాబాద్ ఓ నిర్మాణ సంస్థతో కూడా నానక్రామ్గూడకి సంబంధించి ఒక 6 గుంటల భూమి ఇష్యూలో కూడా గొడవ జరిగినట్టు తెలుస్తుంది. సో ఓవరాల్ గా అయితే ఈ ఇష్యూ నేపథ్యంలోనే పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం 4 బుల్లెట్లు ఏదైతే నిన్న దాడి చేశారో ఆ 4 బుల్లెట్లు కూడా ప్రస్తుతం అనిల్ బాడీలోనే ఉన్నాయి. ఇంతకుముందు ఎక్స్రే రిపోర్ట్ కూడా వచ్చింది. ఫోరెన్సిక్ అధికారులు వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత ఆ బుల్లెట్ సైజ్ ఎంత ఉంది ఏంటి అనేది పూర్తిగా వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇంతకుముందు జిల్లా ఎస్పీ కూడా ఇక్కడ రావడం జరిగింది. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి బంధువులతో గ్రామస్తులతో మాట్లాడిన తర్వాత కేసుకు సంబంధించిన వివరాలను కూడా ఇప్పుడు సాయంత్రం పూర్తిగా వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది.